Don't forget to subscribe. 9th క్లాస్ నుండి మొదటి లెసన్ నుంచి ఈ టెస్ట్ నిర్వహించడం జరిగిందండి. ఫస్ట్ ప్రశ్న అండి, కింది శాస్త్రవేత్తల పరిశోధనల గురించి సరిగా లేని వివరణను గుర్తించండి. కార్ల్ వాన్ బ్రిష్ తేనెటీగ నాట్యం ద్వారా సమాచార మార్పిడిని కనుగొనగా నికోటిన్ బెర్గన్ జంతువుల సహజ ప్రవర్తనపై పరిశోధనలు చేశారు. ఓకేనండి, ఏ కరెక్ట్ అండి. ఆల్బర్ట్ మాగ్నస్ ఇంద్రియాల పనితీరుపై ప్రాథమిక అవగాహన కల్పించగా థామస్ గ్రహం వ్యాపనం మరియు ద్రవ విస్తరణపై ప్రయోగాలు చేశారు. ఇవాన్ పావులు కుక్కలపై ప్రయోగాలు చేసి నిబంధనను వివరించాడు. మూడోది చూద్దామండి. క్రానాడ్ లోరెంజ్ బాతు పిల్లలపై పరిశోధనలు చేసి అనుసరణ ప్రవర్తనను నిరూపించారు. సో కప్పలపై ఆయన ప్రయోగాలు చేయలేదండి. అలానే జోహనస్ కెప్లర్ ఒక ఖగోళ శాస్త్రవేత్త అండి. అలానే జాన్ సమర్మర్గం కీటకాలపై పరిశోధనలు చేశారు. ఈ మూడు తప్పేనండి. సో సి అనే వాక్యం తప్పండి. నిశ్చితం, ఒక వ్యక్తి జలుబు చేసినప్పుడు ఆహారం రుచి లేనట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే గ్రాణగాకాలు మరియు రుచి గ్రాహకాలు మెదడులో పరస్పర సంబంధం కలిగి ఉండి రుచిని నిర్ధారిస్తాయి. ఏ ఆర్ రెండు సరైనవండి. ఆరుకు అని ఏ అనేది సరైన వివరణ. ఎందుకంటే మనం ఆహారం తింటున్నప్పుడు నాలుక కేవలం ప్రాథమిక రుచులను అంటే తీపి, పులుపు, చేదు, ఉప్పు మాత్రమే గుర్తిస్తుంది. కానీ నాలుక 4 గుర్తులను గుర్తిస్తుంది: తీపి, పులుపు, చేదు, ఉప్పు. కానీ ఆహారం యొక్క అసలైన ఫ్లేవర్ లేదా రుచిని గుర్తించడంలోని ముక్కులోని గ్రాణగ్రాహకాలు కీలక పాత్ర పోషిస్తాయి. మనకు జలుబు చేసినప్పుడు ముక్కులోని శ్లేష్మ పొర వాపు వస్తుందండి. ఆ వాపు వల్ల వాసన అణువులు ఈ గ్రాహకాలకు చేరలేవు. దీనివల్ల మెదడుకు వాసన సంకేతాలు అందవు. ఫలితంగా రుచి గ్రాహకాల్లో సమన్వయం దెబ్బతిని మనకు ఆహారం రుచిగా లేనట్లు అనిపిస్తుందండి. ఓకేనండి. మూడోది, కంటి లోపాలు మరియు నివారణకు సంబంధించి సరైన జతను గుర్తించండి. సింపుల్ అండి. మయోపియా పుటాకార కటకం, హైపర్మెట్రోపియా కుంభార కటకం కరెక్ట్. మయోపియా ఆర్ష దృష్టి ఉన్నవారికి దూర వస్తువులు కనిపించండి. దీనిని పుటాకార కటకంతో సరిచేస్తారు. హైపర్మెట్రియా అంటే దూరదృష్టి ఉన్నవారికి దగ్గర వస్తువులు కనిపించవు. దూరదృష్టి ఉన్నవారికి దగ్గర వస్తువులు కనిపించవు. దీన్ని కుంభాకార కటకంతో సరిచేస్తారు. క్యాటరాక్ట్ అనేది కటకం అపారదర్శకంగా మారడం వల్ల వస్తుంది. సో 4ది రైట్ అండి. డి కరెక్ట్ అండి. నెక్స్ట్, కేంద్రకం గురించి సరైన వాక్యాలను ఎన్నుకోండి. ఇక్కడ చూద్దామండి. ఆప్షన్స్ చూసే ముందు, క్షీరదాలు ఎర్ర రక్త కణాలు మరియు మొక్కల చాలనాలలో ప్రారంభంలో కేంద్రకం ఉన్న పరిణితి చెందిన తర్వాత అవి నశిస్తాయండి. అంటే 2ది కరెక్టేనండి. స్లీడన్ కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలిచాడు. ఇది కూడా కరెక్టేనండి. స్లీడన్ కేంద్రక త్వచం లేని బ్యాక్టీరియా వంటి కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. రాబర్ట్ బ్రౌన్ 1831లో దీనిని కనుక్కున్నాడు. ఇది కేంద్రకం గురించి అండి. కానీ ఇక్కడ తప్పు ఏంటి అంటే దాని విధులను కూడా పూర్తిగా వివరించలేదండి రాబర్ట్ బ్రౌన్. సో 1 తప్పండి, మిగతా అన్నీ రైట్ అండి. 5వదండి, చీమల ప్రవర్తన మరియు ఫెరోమోన్స్ వినియోగానికి సంబంధించి క్రింది ఏ వివరణ సరైనది? ఒక్కసారి చెప్తా వినండి. చీమలు ఆహారం దొరికినప్పుడు తిరిగి వచ్చే దారిలో ఫెరోమోన్ అనే రసాయనాన్ని నేలపై విడుచుకుంటూ వెళ్తాయి కదండి. ఆ రసాయన బాటను అంటే ఫెరోమోన్ వాసనను అనుసరించి ఇతర చీమలు ఆహార వనరు వద్దకు చేరుకుంటాయి. ఇది చీమల మధ్య జరిగే ఒక రకమైన రసాయన సమాచార మార్పిడండి. సో బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, కణంగాలను వాటి విధులతో జతపరచండి. ఇక్కడ చూడండి, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం విష పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే P2 అండి. నెక్స్ట్, లైసోజోమంలో స్వయం విచ్చితి సంచలని అంటారండి. Q4. నెక్స్ట్, గాల్జీ సంక్లిష్టం ఎంజైమ్లు హార్మోన్లను నిల్వ చేస్తుందండి. R1 అండి. మైట్రోకాండ్రియా కణశక్తగారాలండి. సో ఇవి కరెక్ట్ ఆన్సర్స్ అండి. P2, Q4, R1, S3 కరెక్ట్ ఆన్సర్ అండి. చర్మానికి సంబంధించి సరికానిది ఏది? ఒకసారి చూద్దామండి.
మన చర్మం ఏం చేస్తుందండి, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది మరియు మెలానిన్ ద్వారా యూవి కిరణాల నుండి కూడా రక్షిస్తుంది. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది, మెలానిన్ యూవి కిరణాల నుండి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. రక్తనాళాలు మరియు నాడుల కొనలు అంతఃచర్మంలో ఉంటాయి, బాహ్య చర్మంలో ఇవి ఉండవు. ఎక్కడ ఉంటాయండి, అంతఃచర్మంలో ఉంటాయి. ఇది కేవలం రక్షణ పొరగా మాత్రమే పనిచేస్తుంది. బాహ్య చర్మం ఏంటండి, రక్షణ పొరగా మాత్రమే పనిచేస్తుంది. కానీ రక్తనాళాలు నాడు కొనలు ఎక్కడ ఉంటాయండి, అంతఃచర్మంలో ఉంటాయండి. అంటే బి తప్పుగా ఉన్నదండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇప్పుడు మొలస్కా వర్గానికి చెందిన జీవులకు నత్త ఎగ్జాంపుల్ మృదువైన శరీరం ఉంటుందండి. వీటికి కీళ్ళతో కూడిన కాళ్ళు ఉండేయండి. కీళ్ళతో కూడిన కాళ్ళు ఉండడం అనేది ఆర్థోపోడ వర్గం యొక్క ప్రత్యేక లక్షణం అండి. ఆర్థోపోడ యొక్క ప్రత్యక్ష లక్షణం ఇకనోడైర్మేటా జీవుల చర్మంపై ముళ్ళు ఉంటాయి. ప్లాటి ఎల్మంతిస్ బల్లపరు పురుగులు. పొరిపెర అంటే రంధ్రాల గల జీవులు. ఎగ్జాంపుల్ స్పంజికలు అండి. అంటే ఏ తప్పు అండి. ప్లాస్మా పొర లక్షణం ఆధారంగా సరికాని వాక్యాన్ని గుర్తించండి. మనము ప్లాస్మా పొరను ఏమంటారండి, వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారండి. ఎందుకంటే ఇది అన్ని పదార్థాలను సమానంగా పంపదు, కేవలం అవసరమైన వాటిని అనుమతిస్తుంది. ఇది ప్రోటీన్లు మరియు లిపిడ్లతో నిర్మితమైన కణాంతర్గత వాతావరణంని కాపాడుతూ ఉండే పొర ప్లాస్మా పొర. అంటే సమానంగా కాదండి, అన్ని పదార్థాలను సమానంగా పంపదండి. ముక్కు ద్వారా వాసనను గుర్తించే ప్రక్రియలో కీలక అంశం ఏది? ఇంతకుముందుగా చెప్పుకున్నామండి. గాలిలోని వాసనను కలిగించే రసాయన అణువులు ముక్కులోని శ్లేష్మ పొరలో కరిగినప్పుడు, గాలిలోని వాసన కలిగించే రసాయన అణువులు ముక్కులోని శ్లేష్మ పొరలో కరిగినప్పుడు మాత్రమే గ్రహణకారకాలు ప్రేరేపించబడి ఈ సంకేతాలు గ్రహణనాడుల ద్వారా మెదడుకు చేరుతాయి. ఆ మెదడు చేరినప్పుడు వాసన పదార్థాలు మనకు వాసన గ్రహిస్తామండి. ఈ వాసన పదార్థాలు వాయు రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనం గుర్తిస్తాము. ఓకేనండి. ముక్కులోని ఇది బి కరెక్ట్ అండి. నెక్స్ట్, నిశ్చితం. ఎడారి మొక్కల్లో త్వచ కణజాలం చాలా దళసరంగా ఉండి మైన పూతను కలిగి ఉంటుంది. ఇది బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నియంత్రిస్తుంది మరియు పరాన్నజీవుల నుండి మొక్కను రక్షిస్తుంది. 2 సరైన వివరణ అండి. 2 కరెక్టే, సరైన వివరణ అండి. నెక్స్ట్, వర్గీకరణ సమూహాల క్రమశ్రేణిలోని రాజ్యాల నుండి జాతుల వరకు అమర్చినప్పుడు సరైన క్రమం ఏది? ఫస్ట్ ఏముంటుందండి, రాజ్యం. అన్నిట్లలో రాజ్యం ఉందండి. రెండోది ఏముంటుందండి, విభాగం. అంటే ఈ మూడిట్లలోనే విభాగం ఉన్నదండి. 4 ఏముంటుందంటే తరగతి, మూడిట్లల్లో ఉన్నదండి. తర్వాత క్రమం, రెండిట్లల్లో ఉన్నదండి. కుటుంబం, రెండిట్లల్లో ఉన్నదండి. తర్వాత ప్రజాతి, చివరికి జాతి అని. జాతి అనేది వర్గీకరణలో అతి చిన్న ప్రమాణం. అత్యున్న ప్రమాణం రాజ్యం అని గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. నెక్స్ట్, కణ సిద్ధాంతం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఎంచుకోవాలంటే ఇలా రుడాల్ఫ్ విర్కోవ్ కణ సిద్ధాంతానికి తుది రూపాన్ని ఇచ్చాడండి. డార్విన్ ప్రకృతి వర్ణాన్ని ద్వారా జీవపరిమాణం వివరించాడండి. స్లీడన్ షాన్ వృక్ష జంతు కణాలపై పరిశోధన చేసి కణమే జీవుల ప్రాథమిక ప్రమాణాన్ని అని చెప్పారండి. అంటే ఇక్కడ PRS రైట్ అండి. ఎర్నెస్ట్ హెకెల్ మునిలను 2గా విభజించి 6 రాజ్యాలుగా వర్గీకరించాడు. ఇది తప్పండి. 6 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించిన వారు ఎవరండి? కార్ల్ వూస్. ఎర్నెస్ట్ హెకెల్ కాదు. కార్ల్ వూస్ మొనిరా రాజ్యాన్ని ఆర్కీబ్యాక్టీరియా మరియు యూబ్యాక్టీరియా విభజించారు. ఎర్నెస్ట్ హెకెల్ 3 రాజ్యాల వర్గీకరణను ప్రోటిస్టా, ప్లాంటే, యానిమేలియాగా ప్రతిపాదించారు. సో క్యూ తప్పండి. నెక్స్ట్ ప్రశ్న, జీవపదార్థం వర్సెస్ కణద్రవ్యం గురించి సరైనది ఏది? సింపుల్ అండి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం, ఎప్పుడు వింటూనే ఉంటాం. ఈజీ ఆన్సర్ అండి. ఒక్కసారి కేంద్రకాన్ని కనుగొనక ముందు కణంలోని మొత్తం ద్రవాన్ని జీవపదార్థం అని పిలిచేవారు.
తర్వాత ప్లాస్మా పొరకు మరియు కేంద్ర పొరకు మధ్య ఉన్న భాగాన్ని కణద్రవ్యంగా విభజించారండి, పిలుస్తున్నారు. ఇక్కడ ప్లాస్మా పొరకు కేంద్ర పొరకు మధ్య ఉన్న పదార్థమే కణద్రవ్యం అండి. అన్నీ రైటేనండి. వ్యతిరేక ద్రవాభిసరణ, ఇది ద్రవాభిసరణ జరిగే సహజ దిశకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. అవునండి, సముద్రపు నీరు లేదా కలుషిత నీటిపై అధిక పీడనాన్ని కలుగజేసినప్పుడు నీటి అణువులు మాత్రమే పారగమ్య త్వచం ద్వారా బయటకు వస్తాయి, లవణాలు నిలిచిపోతాయి. ఆధునిక ప్యూరిఫైర్లలో ఈ పద్ధతిని వాడుతున్నారు. ఇన్ని 3 నుండి 5 పొరలు ఉన్న పారగమ్య త్వచాలను దీనికోసం ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో తక్కువ గాఢత గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణం వైపు పీడనంతో ఉపయోగించి ప్రవహింపచేస్తారు. సో సహజంగా కాదండి, ఇది తప్పండి. 3వ తప్పు. 1, 2, 4 కరెక్ట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్, వర్గీకరణ ఆధారంగా సరికాని వాక్యాన్ని గుర్తించండి. రాబర్ట్ విటేకర్ 5 రాజ్య వర్గీకరణలో పోషణతో పాటు కణ నిర్మాణం, శరీర సంక్లిష్టత మరియు పరిమాణ సంబంధాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు, కేవలం పోషణను కాదు. ఓకేనా అండి. కార్లూస్ మునిరాజాన్ని ఆర్కిబ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియాగా విభజించారు. ఎర్నెస్ట్ హెక్కల్, రాబర్ట్ విటేకర్ మరియు కార్లూస్ వంటి శాస్త్రవేత్తలు జీవులను రాజ్యాలుగా విభజించే ప్రయత్నం చేశారు. కరోలస్ లినియస్ జీవులను ప్లాంటే మరియు యానిమలియా 2 రాజ్యాలుగా విభజించారు. ఇవన్నీ రైటేనండి. పరిమాణం మరియు వర్గీకరణపై సరైన వాక్యం ఏది? పరిమాణ క్రమంలో జీవులు కాలక్రమేణా మార్పు చెందుతూ సరళ నిర్మాణం నుండి సంక్లిష్ట నిర్మాణానికి అభివృద్ధి చెందాయి. అంటే ప్రాథమిక శరీర నిర్మాణ జీవుల కంటే ఆధునిక జీవులు తక్కువ సంక్లిష్టాన్ని కాదు, ఎక్కువ సంక్లిష్టాన్ని కలిగి ఉన్నాయి. ఓకేనండి. ఇది తప్పు వాక్యం అండి. కాలక్రమేణ శరీర నిర్మాణంలో మార్పులు రావడింది. 1959లో డార్విన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథం ప్రచురించారు. జీవుల వర్గీకరణ వాటి పరిమాణ క్రమంతో ముడిపడి ఉంటుంది. కరెక్ట్ అండి. ఈ 3 కరెక్టేనండి. ప్రసరణ దారుకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఇక్కడ చూడండి, 3వ చూడండి, దారు నీటిని రవాణా చేస్తుంది. కరెక్టేనండి. మరి ఇందులో దారునాళాలు, దారు కణాలు ఉంటాయి. దారులో దారు మృదు కణజాలం అనే సజీవ కణజాలం కూడా ఉంటుందండి. ఉండదు కదండి, ఉంటుంది. అదేంటండి, సజీవ కణజాలం ఉండవు అంటే అండి, మృదు కణజాలం, దారు మృదు కణజాలం సజీవ కణజాలం అండి, దారులో ఉంటుంది. సి తప్పండి. యూకాలిప్టస్ వంటి ఎత్తైన చెట్లలో ప్రసన్న కణజాలం 100 అడుగుల ఎత్తు వరకు పదార్థాలు సరఫరా చేయగలదు. కిరణజన్య సంయోగక్రియలో తయారైన ఆహారం పోషక కణజాలం ద్వారా మొక్కల్లోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. దారు మరియు పోషక కణజాలాలు కలిపి నాళికా పుంజాలను ఏర్పరుస్తాయి మరియు యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తాయి. ఏబిడి కరెక్ట్ అండి. ఏబిడి కరెక్ట్ అండి. సి తప్పండి. 19వ ప్రశ్న అండి, ఉపకల కణజాలం మరియు దాని రకాలకు సంబంధించి సరికానిది ఏంటండి? ఇప్పుడు చర్మంపై ఉండే ఉపకల కణజాలం ఘర్షణను తట్టుకోవడానికి ఒకే వరుస కణాలను కలిగి ఉంటుంది. దీనిని స్థరిత ఉపకల కణజాలం అంటారు. ఈ వాక్యం తప్పండి. చర్మంపై ఉండే ఉపకల కణజాలం స్థరిత ఉపకల కణజాలం అండి. ఘర్షణను మరియు బాయగాలను తట్టుకోవడానికి అనేక వరుసలను అమర్చబడి ఉంటుంది, అంటే అనేక పొరల్లో ఉంటుంది. ఈ ఒకే వరుస కణాలు ఉంటే అది ఘర్షణను తట్టుకోలేదు. సో ఫస్ట్ తప్పండి. బి చూద్దామండి. బల్లపరుపుగా పలచని పొరలాగా ఉండే శల్కల ఉపకల కణజాలం విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణాకు జరిగే ఊపిరితిత్తుల వాయుగోనుల్లో ఉంటుంది. ఈ వాక్యం సరైనదండి. శల్కల ఉపకల కణజాలం చాలా పల్చగా ఉంటుంది. ఇది వాయుల మార్పిడికి అనువుగా ఊపిరితిత్తుల వాయుగోనుల్లో మరియు రక్తనాళాల గోడల్లో ఉంటుంది. 3వ చూద్దామండి. ఘనాకార ఉపకల కణజాలం మూత్రనాళాల్లో ఉండి యాంత్రిక శక్తిని ఇస్తుంది. అలాగే కొన్నిసార్లు ఇవి లోపలికి ముడుచుకొనిపోయి గ్రంథి కణజాలంగా ఏర్పడతాయి. ఇది కూడా కరెక్టేనండి. ఘనాకార ఉపకల కణజాలం మూత్రనాళాల గోడల్లో ఉండి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది మరియు స్రావకాలను విడుదల చేసే గ్రంథులు కూడా మారుతాయి.
4 స్తంభాకార ఉపకల కణజాలం శోషణ మరియు స్రవించే క్రియలు ఒకే చోట ఉంటుంది. వీటిపై కొన్నిసార్లు కేశాల వంటి నిర్మాణాలు ఉండవచ్చు. ఈ వాక్యం కూడా కరెక్టేనండి. స్తంభాకార ఉపకల కణజాలం పేగుల వంటి శోషణ జరిగే ప్రాంతాల్లో ఉంటుందండి. వీటిపై కేశాల వంటి నిర్మాణాలు ఉంటే దానిని రోమక ఉపకల కణజాలం అంటారండి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోరు అంతే. నెక్స్ట్ 20 అండి. రక్తం ఒక ద్రవరూప కణజాలం అయినప్పటికీ ఇతర సంయోజక కణజాల వలె ఇందులో తంతువులు ఉండవు. సంయోజక కణజాలాలు అవయవాలను కలుపుతూ అంతర మాత్రికను కలిగి ఉండి శరీర రక్షణ మరియు పదార్థాల రవాణాలలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇక్కడ రైటేనండి, కానీ సరైన వివరణ కాదండి. ఎందుకంటే శరీరంలోని వివిధ అవయవాలను మరి కణజాలను కలిపే దానిని సంయోగ కణజాలం అంటారండి. సాధారణంగా సంయోగ కణజాలాల్లో కణాలు, అంతరమాత్రిక మరియు తంతువులు ఉంటాయి. కానీ రక్తం ఒక ప్రత్యేకమైన సంయోగ కణజాలం. ఇది ద్రవ రూపంలో ఉండి శరీరం మొత్తం ప్రవహిస్తుంది. ఇదేం చేస్తుందండి? కణజాలను కలుపుతుందండి. కానీ ద్రవ రూపంలో ఉండి శరీరం అంతటా ప్రవహిస్తుంది. రక్తంలో ప్లాస్మా అనే ద్రవ మాత్రిక ఉంటుంది. కానీ ఎముకలు లేదా మృదులాస్థు వంటి ఇతర సంయోగ కణజాలలో ఉండే తంతులు, కొల్లాజెన్ రక్తంలో ఉండవు. సంయోగ కణజాలం యొక్క సాధారణ విధులను సరిగా వివరించినప్పటికీ రక్తంలో తంతులు ఎందుకు ఉండే అనేదానికి అది కారణం కాదు. సో డి కరెక్ట్ ఆన్సర్ కాదండి, ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. వ్యాపనం మరియు థామస్ గ్రహం నియమాల గురించి సంబంధించిన వాక్యాల్లో వాస్తవం కానిది ఏది? ఇక్కడ బి కరెక్ట్ అండి. థామస్ గ్రహం ప్రకారం కరగని పదార్థాలు కరిగే పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయి. ఒక మాధ్యమం తీసుకుంటే, గాలి లేదా నీరు కానీ తీసుకుంటే, అణువులు అధిక గాఢత గల ప్రాంతం నుండి తక్కువ గాఢత గల ప్రాంతానికి సమానంగా విస్తరించడాన్ని మనం వ్యాపనం అంటారండి. థామస్ గ్రహం వాయుల వ్యాపన నియమాలను ప్రతిపాదించారు. వాస్తవానికి ఒక ద్రవంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపన చెందుతాయి. కానీ ఇక్కడ కరగని వేగంగా వ్యాప్తి చెందుతాయని ఇవ్వడం వల్ల ఈ వాక్యం తప్పండి. గదిలో ఎగ్జాంపుల్ తీసుకుంటే, గదిలో అగరబత్తి వాసన వ్యాపించడం అనేది వ్యాపనానికి ఒక చక్కని ఉదాహరణ. ఈ ప్రక్రియలో అణువుల కదలికకు ఎటువంటి ప్రత్యేక త్వచం లేదా పొర ఉండదండి. ఓకేనా. నెక్స్ట్, నాలుక నిర్మాణం, అందులోని భాగాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సరైన సమాధానం అండి నాలుక. కరెక్ట్ ఆన్సర్ అండి, మొదటిదే కరెక్ట్ అండి. నాలుకపై సర్కం వాలెట్, పంగిఫార్మ్ వంటి పాపిలలో రుచిమొగ్గలు ఉంటాయండి. ఇవి నాలుకతో పాటు మెత్తని తాలు, గొంతు మరియు ఉపజీవకపై కూడా విస్తరించి ఉంటాయి. నాలిక ఉపరితలంపై చిన్న చిన్న పొడుసు వచ్చిన నిర్మూలాలనే పాపిల్లా అంటారండి. ఇందులో సర్కం వాలెట్, పంగిఫార్మ్ మరియు పులియట్ పాపిలలో రుచిని గుర్తించే రుచిమొగ్గలు కూడా ఉంటాయండి. రుచిమొగ్గలు కేవలం నాలుకపైనే కాకుండా నోటి పై భాగం, తాలువు, గొంతు మరియు ఉపజీవిక వద్ద కూడా ఉంటాయి. ఫిలిఫామ్ పాపిల్లలు నాలుకకు గరికదనాన్ని ఇస్తాయి, కానీ వీటికి రుచిమొగ్గలు ఉండవు. కాబట్టి రుచిని గుర్తించలేవు. ఓకేనండి. నెక్స్ట్, రుచి సమాచారం రుచుల నాడుల ద్వారా మెదడు చేరుతుంది, శ్రావణ నాడి ద్వారా కాదండి. అలాగే నాలుక మొత్తం భాగం రుచిని గుర్తించగలదు. ఓకేనా. ఇవన్నీ తప్పండి, ఒకటే రైట్ అండి. ప్లాస్మా పొరను వర్ణాత్మక పారగమ్య త్వచం అని పిలుస్తారు. ఇది కేవలం ద్రావణ్యం మాత్రం అనుమతిస్తూ దానిలో ఉన్న అన్ని రకాల ద్రావితాలు అంటే ఘనపదార్థాలను పూర్తిగా అడ్డుకుంటుంది. కానీ సరైనది ఆర్ తప్పండి. ఎలా అంటే, కణాన్ని ఆవరించి ఉన్న ఈ ప్లాస్మా పొర కొన్ని ఎంపిక చేసుకున్న పదార్థాలను మాత్రమే కణం లోపలికి మరియు బయటకు అనుమతిస్తుంది. కాబట్టి దీనిని వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు. కాబట్టి నిశ్చితం కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ తప్పు. ఎందుకంటే ప్లాస్మా పొర కేవలం ద్రావణిని మాత్రమే కాదు, కణానికి అవసరమైన కొన్ని ద్రావితాలను అంటే గ్లూకోజ్, అయాన్లు మొదలైన వాటిని కూడా
అనుమతిస్తుంది. ఇది అన్ని ద్రావితాలను పూర్తిగా అడ్డుకోదు. కేవలం హానికరమైన లేదా అవసరం లేని పదార్థాలను మాత్రమే నిరోధిస్తుంది. ఇది పూర్తిగా అడ్డుకుంటుంది అనేది తప్పు వాక్యం అండి. క్రింది వాటిని విశ్లేషించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇందులో 1, 2, 3 అన్నీ సరైనవేనండి. ఫస్ట్ వాక్యం చూస్తే, ఒక ద్రావణంలో ఎంత మొత్తంలో ద్రావితం కరిగి ఉందో దానినే ఆ ద్రావణ గాఢత అంటారండి. ద్రావితం పెరిగితే గాఢత పెరుగుతుంది. ఒక నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణిలో గరిష్టంగా ఎంత ద్రావితం కరగలదో అంత కరిగి ఉంటే దానిని సంతృప్త ద్రావణం అంటారండి. దాని ప్రకారం ఇందులో ఇంకా ద్రావితాన్ని కలిపితే అది కరగకుండా ఎక్కడ ఉంటుందో అడుక్కున మిగిలిపోతుందండి, పేరుకపోతుంది. చూడండి, గాఢత ఎక్కువగా ఉన్న ద్రావణాన్ని విలీన ద్రావంగా మార్చాలంటే దానికి అదనంగా ద్రావణిని కలపాలండి. దీనినే విలీనం చేయడం అని కూడా అంటారండి. ఈ 3 కరెక్టేనండి. నెక్స్ట్ 25, కంటి నిర్మాణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. కటకానికి మరియు రెటీనాకు మధ్య కూరం ఆక్వియస్ హ్యూమర్ అనే ద్రవంతో నిండి ఉంటుంది. అయితే కంటి నిర్మాణంలో 2 ప్రధాన కూరలు ఉంటాయండి. కటకానికి మరియు కార్నియాకు మధ్య ఉండే చిన్న కూరం ఆక్వియస్ హ్యూమర్ అండి, అంటే నేత్రోదక ద్రవంతో నిండి ఉంటుంది. కానీ కటకానికి మరియు రెటీనాకు మధ్య ఉండే పెద్ద కూరం విట్రియస్ హ్యూమర్ అంటే కచావ ద్రవ్యంతో నిర్మితమై ఉంటుందండి. అంటే ఇది జెల్ వంటి పదార్థం అండి. కానీ ఇచ్చిన వాక్యం తప్పండి. ఇక్కడ ఏముండాలి? విట్రియస్ హ్యూమర్ అని ఉంటే ఈ వాక్యం కరెక్టేనండి. నెక్స్ట్ 2 చూద్దామండి. రెటీనాలో రంగులను గుర్తించే కోనపు కొనాలు దండాల కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. కరెక్టేనండి. అందచుక్క వద్ద గ్రాహక కణాలు ఉండవు కాబట్టి ప్రతిబింబం ఏర్పడదు. ఫోవియా పీత చుక్క అంటే ఫోవియా అండి వద్ద దృష్టి అత్యంత స్పష్టంగా ఉంటుంది. ఫోవియా వద్ద దృష్టి అత్యంత స్పష్టంగా ఉంటుంది. ఓకే అండి. 20, కణశాస్త్ర అభివృద్ధి మరియు వర్గీకరణ పరిమాణ క్రమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన సమూహాన్ని గుర్తించండి. ఇక్కడ 3 కరెక్టేనండి. ఎలా అంటే ఫస్ట్ వాక్యం చూద్దామండి. రాబర్ట్ హుక్ కణాన్ని మొదటిసారిగా అంటే ఎప్పుడు కనుక్కున్నాండి? 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా నిర్జీవ కార్క్ కణాలను పరిశీలించగా ఆ తర్వాత ఆంటోనీ లీవెన్హుక్ మెరుగైన సూక్ష్మదర్శిని ఉపయోగించి బ్యాక్టీరియా వంటి సజీవ కణాలను మొదటిసారిగా చూశారు. ఫస్ట్ వాక్యం కరెక్టేనండి. 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొనడం అనేది కణశాస్త్రంలో మైలురాయండి. ఈ ఆవిష్కరణ ఆధారంగానే స్లీడర్ మరియు ష్వాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. 2ది కూడా కరెక్టేనండి. కరోలస్ లీనియస్ జీవులకు 2 పేర్లతో పిలిచే ద్వినామీకరణ ప్రవేశపెట్టగా విటేకర్ 5 రాజాలు, కార్లూస్ 6 రాజాల వర్గీకరణను వివరించారు. ఓకే అండి, అన్నీ కరెక్ట్ ఆన్సర్స్ ఏనండి. 1 నిశ్చితమండి. నమూనా వృక్ష కణం లేదా జంతు కణం పటంలో చూపిన అన్ని కణాలను ఆయా వర్గంలోని ప్రతి కణాలను ఖచ్చితంగా ఉండాలనే నియమం లేదు. అంటే కేవలం అధ్యయనం కోసమే సులభతరం చేయడానికి మనం కంటి నమూనా అంటే ఏదో ఒక నమూనాను ఉపయోగిస్తామండి, వృక్ష నమూనాను ఉపయోగిస్తామండి. ఇవన్నీ కరెక్టేనండి. శరీరంలో కానీ, జంతు శరీరంలో కానీ, వృక్ష శరీరంలో కానీ అన్ని కణాలు ఒకే రకంగా ఉండవు, ఒకే తీరుగా అన్నీ ఉండేయండి. అన్నీ ఉండేటట్టు ఒక నమూనా కణం తీసుకుంటామని దీని ఉద్దేశం అండి. నెక్స్ట్ 28వ ప్రశ్న అండి. విభాజక కణజాలం మరియు దాని రకాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఈ రెండిట్లలో 2, 4 మాత్రమే రైట్ అండి. రెండోది చూడండి. పార్శ్వ విభాజక కణజాలాన్ని కేమియం అని కూడా పిలుస్తారండి. ఇది కాండం మరియు వేరు యొక్క చుట్టుకొలత లేదా వ్యాసం పెరగడానికి, వర్తులాకారంగా పెరగడానికి అంటే లావుగా పెరగడానికి కారణమవుతుందండి. 4ది చూద్దామండి. శాఖలు, కొమ్మలు ఏర్పడే చోట, ఆకులు పెరిగే చోట మరియు కణుపుల మధ్య భాగంలో మధ్యస్థ విభాజక కణజాలం ఉంటుందండి. ఓకేనా? ఈ 2
4 రైట్ అండి. మళ్ళీ ఫస్ట్ ఎందుకు తప్పు? అగ్ర విభజ కణజాలం కేవలం కాండం కొనలో కాదండి, వేరు కొనలో కూడా ఉంటుందండి. అలానే మూడోది తప్పు ఎట్లా అంటే విభజ కణజాలు నిరంతరం విభజన చెందాలి, కాబట్టి వాటిలో కణద్రవ్యం చిక్కగా ఉంటుంది మరియు కేంద్రకం పెద్దగా ఉంటుంది, కానీ రిక్తికలు చాలా చిన్నవిగా ఉంటాయి లేదా అసలు ఉండవు. ఓకేనండి, అందుకు తప్పండి. నెక్స్ట్ 29 ప్రశ్న నెంబర్ 29 ద్వినామీకరణకు సంబంధించి కరోలస్ లినేయస్ ప్రతిపాదించిన నియమాల్లో సరిగా లేనిది ఇది. సరైన సమాధానం ఏంటంటే ప్రజాతి పేరు ఎల్లప్పుడూ చిన్న అక్షరంతో ప్రారంభం కావాలి, దీనికి సమాధానం. కానీ ఇది తప్పండి. కరోలస్ లినేయస్ నియమాల ప్రకారం ఒక జీవి శాస్త్రీయ నామంలో 2 పదాలు ఉండాలండి. ఒకటి ప్రజాతి, అంటే మొదటిది ప్రజాతి, రెండవది జాతి. ఈ నియమం ఏంటంటే ప్రజాతి పేరు ఎల్లప్పుడూ పెద్ద అక్షరంతో ప్రారంభం కావాలి మరియు జాతి పేరు చిన్న అక్షరంతో ప్రారంభం కావాలి. శాస్త్రీయ నామాలు ముద్రించేటప్పుడు ఇటాలిక్స్లో ముద్రించాలి. ఒకవేళ చేతితో రాసేటప్పుడు ప్రజాతి మరియు జాతి పేర్ల కింద విడిగా గీత గీయాలండి. సో ఇక్కడ ప్రజాతి పేరు ఎల్లప్పుడూ చిన్న అక్షరంతో ప్రారంభం కావాలనేది తప్పు ఉండండి, అంటే పెద్ద అక్షరంతో ప్రారంభం కావాలి. నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 30 అండి. వృక్ష కణకవచం గురించి క్రింది వాటిని పరిశీలించి సరైనవి ఏవో గుర్తించండి. ఇందులో 2, 3 మాత్రమే సరైనవి అండి. 2 ఎందుకు సరైనదంటే కణకవచం కణానికి గట్టిదనాన్ని ఇస్తుంది. కణద్రవ్యం లోపల నుండి కణకవచం కలుగజేసే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం కూడా సమానమైన అంతర్పీడనాన్ని కలుగజేసి కణం పగిలిపోకుండా కాపాడుతుంది. అలాగే 3 ఎందుకు కరెక్ట్ అంటే కణకవచం కేవలం రక్షణ పొర మాత్రమే కాదు, కణం పెరిగేటప్పుడు మరి ఇతర కణాలతో సంప్రదించేటప్పుడు సమాచార మార్పిడి జరగడంలో ఒక క్రియాశీల భాగంగా పనిచేస్తుంది. అదే 1 ఎందుకు తప్పంటే కణకవచం సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుందనేది నిజం, కానీ ఇది కేవలం రక్షణకు మాత్రమే పరిమితమైన నిష్క్రియాత్మక పొర కాదు. ఇది కణ పెరుగుదల మరియు రవాణాలలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది, కాబట్టి ఫస్ట్ తప్పండి. 31 క్రింది సంధాయక కణజాలాలలో రకాలను వాటి లక్షణాలతో జతపరిచి వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. హరిత కణజాలం కిరణోజన్య సంయోగ నిర్వహించే మృదు కణజాలం. వాతాయుత కణజాలం గాలి గదులను కలిగి ఉంటుంది. స్థూలకోణ కణజాలం కణకవచాల మూలాల వద్ద దళసరిగా ఉండే సజీవ కణజాలం. నెక్స్ట్ దృఢ కణజాలం కణాల మధ్య ఖాళీలు లేకుండా దళసరి గోడలను కలిగి ఉంటుంది, అంటే P3Q1 R2 S4 అండి. నెక్స్ట్ 32వ ప్రశ్న అండి. విటేకర్ 5 రాజాల వర్గీకరణలో ప్రోటిస్టా మరియు ఫంగై మధ్య ముఖ్యమైన భేదం ఏంటి? ప్రోటిస్టా ఏకకణ జీవి అండి, నిజకేంద్రక జీవులను కలిగి ఉంటే ఫంగై సాధారణంగా బహుకణ కుళ్ళిన పదార్థాలపై ఆధారపడే జీవులను కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏందండి? ఫస్ట్ వన్ రైట్ అండి. ఈ రాబర్ట్ విటేకర్ ఏం చేసినట్టే వర్గీకరణలో ప్రోటిస్టా రాజ్యం ప్రధానంగా ఏకకణ నిజకేంద్రక జీవులను కలిగి ఉంటుందని, వీటికి స్పష్టమైన కేంద్రకం ఉంటుందని చెప్పాడండి. అలానే శిలీంధ్రాలు ఫంగైల్ రాజ్యంలో ఈస్ట్ వంటి కొన్ని ఏకకణ జీవులు ఉన్నప్పటికీ ఇవి ఎక్కువగా బహుకణ నిజకేంద్రక జీవులు. ఈ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు, కుళ్ళిన సేంద్రియ పదార్థాల నుండి పోషణను పొందే పరపోషితాలండి. ఫంగై రాజ్యంలో జీవులన్నీ స్వయం పోషకాలు కావు, అవి ఆహారం కోసం ఇతర పదార్థాలపై ఆధారపడతాయి. నెక్స్ట్ 33 అండి. వెన్నుముక గల జీవుల్లో ఉభయచరాలు మరియు సరీసృపాల శ్వాసక్రియకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? చూడండి, సరైన సమాధానం 4 అండి. ఉభయచరాలు చర్మం, మొప్పలు, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. సరీసృపాలు కేవలం ఊపిరితిత్తుల ద్వారా మాత్రమే శ్వాసిస్తాయి. ఉభయచరాలు నీటిలో మరియు భూమిపై నివసిస్తాయి కాబట్టి వీటి జీవిత చక్రంలో వివిధ దశల్లో, అంటే గొంగళి పురుగు దశలో మొప్పలు, తేమగా ఉండే చర్మము లేదా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ నిర్వహిస్తాయి.
సరీసృపాలు ఈ పూర్తిగా భూచర జీవులు అయినందున వీటి చర్మం పొడిగా మరియు పులుసులతో ఉంటుంది. చర్మం ద్వారా శ్వాసక్రియ జరపడం వీటికి సాధ్యం కాదు. కాబట్టి ఇవి కేవలం అభివృద్ధి చెందిన ఊపిరితిత్తుల ద్వారా మాత్రమే సరీసృపాలు శ్వాసిస్తాయి. ఓకేనండి, డి కరెక్ట్ ఆన్సర్ అండి. 34 జ్ఞానేంద్రియాల పనితీరులో మెదడు పాత్రకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మెదడు ప్రమేయం లేకుండానే జ్ఞానేంద్రియాలు అన్ని రకాల శబ్దాలను మరియు దృశ్యాలను స్వయంగా విశ్లేషించగలవు కాదండి, విశ్లేషించలేవు. ఇది తప్పండి. జ్ఞానేంద్రియాలైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం కేవలం బయట నుండి ఉద్దీపనలను గ్రహించి వాటిని నాడి సంకేత రూపంలోకి మారుస్తాయి. ఈ సంకేతాలు నాడి వ్యవస్థ ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడు మాత్రమే ఆ సమాచారాన్ని ఏం చేస్తుందండి, విశ్లేషిస్తుంది. అది ఏ రకమైన శబ్దమో లేదా దృశ్యమో మనకు తెలిసేలా చేస్తుంది. మెదడు ప్రమేయం లేకుండా జ్ఞానేంద్రియాలు స్వయంగా విశ్లేషణ చెయ్యలేవు. అలాగే నాడీ ప్రేరణల వేగం చాలా ఎక్కువ ఉండడం వల్లనే మనం క్షణాలలో ప్రతిస్పందిస్తున్నాము. ఓకేనా అండి, ఎందుకు తప్పు అర్థమైంది కండి. 3 పచ్చిగుడ్డు మరియు ఎండు ద్రాక్షలు చేసిన ప్రయోగాల ఆధారంగా క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. మొదటిదేనండి, ఉబ్బిన ద్రాక్షను సంతృప్త చక్కెర ద్రావణంలో ఉంచినప్పుడు చక్కెర లోపలికి ప్రవేశించి ద్రాక్ష మరింత ఉబ్బుతుంది. కాదండి. ఎందుకు కాదంటే ఉబ్బిన ద్రాక్షను గాఢమైన సంతృప్త చక్కెర ద్రావణంలో ఉంచినప్పుడు ద్రాక్ష లోపల నీటి గాఢత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాహ్య ద్రవాభిసరణ జరిగి ద్రాక్షలోని నీరు బయటకు వస్తుందండి. తద్వారా ద్రాక్ష కుచించుకపోతుంది లేదా కృషిస్తుంది తప్ప మరింత ఉబ్బదండి. మిగిలిన జతలు చూస్తే ఎండు ద్రాక్ష నుంచి నీటిలో వేస్తే అంతర్ద్రావ విసరణ వల్ల ఉబ్బుతుందండి. అదేవిధంగా పెంకు తీసిన గుడ్డును ఉప్పు నీటిలో వేస్తే కృషిస్తుందండి. మంచినీటిలో వేస్తే నీరు లోపలికి ప్రవేశించి ఉబ్బుతుందండి. ఇవన్నీ కరెక్టేనండి. 36 అండి, వృక్షరాజ్యంలో బ్రయోపైట మరియు టెరిడోపైట విభాగాలకు సంబంధించి క్రింది వాక్యాలలో వాస్తవం కానిది ఏది? వాస్తవం కానిది ఏంటంటే బ్రయోపైట మొక్కల్లో వేర్లు, కాండం, పత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి అనేది రాంగ్ అండి. అంటే డి లాస్ట్ ఇది తప్పండి. ఎందుకంటే బ్రయోపైట మొక్కలు అత్యంత సరళమైన నిర్మాణం కలిగి ఉంటాయి. వీటిలో నిజమైన వేర్లు, కాండం, పత్రాలు ఉంటాయండి. వాటి బదులుగా వేర్ల వంటి నిర్మాలైన రైజర్స్ ఉంటాయండి. అలా ఉభయచరాలైన బ్రయోపైట మొక్కలు పెరగడానికి తేమ అవసరం కాబట్టి వీటిని వృక్షరాజ ఉభయచరాలని పిలుస్తారండి. నెక్స్ట్, ప్రసరణ కణజాలం. బ్రయోపైటలో నీటిని, ఆహారాన్ని రవాణా చేసే దారు పోషక కణజాలం ఉండవండి. కానీ టెరిడోపైట మొక్కల్లో ఈ ప్రసరణ కణజాలాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగనే విత్తనాలు, ఈ 2 భాగాల మొక్కలు కూడా విత్తనాలు ఉత్పత్తి చేయవు. ఇవి సిద్ధబీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుతాయండి. ఓకేనండి. నెక్స్ట్ 37 నాడీ కణజాలం మరియు నాడీ కణం గురించి క్రింది వాటిలో వాస్తవం కానిది ఇది? వాస్తవం కానిది ఏంటంటే నాడీ కణాలు శరీరంలోని ఇతర కణాల వల్ల దెబ్బతిన్నప్పుడు వేగంగా పునరుత్పత్తి చెందగల శక్తిని కలిగి ఉంటాయి. ఇది తప్పండి. వాస్తవం ఏంటంటే నాడీ కణాలు అత్యంత ప్రత్యేకత చెందిన కణాలండి. ఇవి ఒకేసారి పరిణితి చెందిన తర్వాత విభజన చెందే శక్తిని ఇవి కోల్పోతాయండి. కాబట్టి నాడీ వ్యవస్థలో కణాలు దెబ్బతింటే అవి ఇతర కణాలు, చర్మ కణం వలె లేదా ఇతర కణాల వలె వేగంగా పునరుత్పత్తి చెందలేవు. ఇవి శరీరంలోని వివిధ భాగాల నుండి సమాచారాన్ని విద్యుత్ సంకేత రూపంలో గ్రహించి విశ్లేషించి ఇతర భాగాలకు పంపుతాయి. ఇవి కరెక్ట్ అండి. నాడీ కణదేహంలో కేంద్రకం మరియు నిస్సెల్ కణికలు ఉంటాయి. కణం నుండి వెలువడే పొడవైన భాగాన్ని యాక్సన్ అంటారు. దీని చుట్టూ రక్షణ కోసం మయలిన్ త్వచము, అక్కడక్కడ రణవీర్ కణుపులు ఉంటాయండి. ఇవన్నీ కరెక్టేనండి. నెక్స్ట్ 38 అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియలకు సంబంధించి సరైన వివరణ ఎంచుకోనండి. ఫస్ట్ వన్ అండి, బాతు పిల్లలు పుట్టిన వెంటనే తమ కళ్ళ ముందు కదిలే వస్తువును అనుసరించడాన్ని అనుసరణకు ఉదాహరణ అండి. కరెక్ట్ అయిన ఉదాహరణ అండి. ఇది జంతువుల జీవిత ప్రారంభ దశల్లో ఉండి ఒక ప్రత్యేక అభ్యాసన ప్రక్రియ అండి. ఉదాహరణకు బాతు పిల్లలు గుడ్డు నుండి బయటకు రాగానే మొదట చూసిన కదిలే వస్తువును
సాధారణంగా అనుసరిస్తాయండి. దీనికి సమయ పరిమితి, అనుసరణ అనేది జీవితంలో ఎప్పుడైనా జరగదు. ఇది పుట్టిన వెంటనే ఉండే అత్యంత కీలకమైన సమయంలో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ అనుకరణ. ఇది ఒక జీవి మరొక జీవి ప్రవర్తన చూసి నేర్చుకోవడం. ఇది పక్షులతో పాటు క్షీరదాలలో, కోతుల్లో, మానవుల్లో కూడా స్పష్టంగా కనిపించదు కాబట్టి కనిపిస్తుంది. ఓకే అండి, ఈ 3 తప్పు. జంతువుల మనుగడలో ప్రాధాన్యతల సరైన క్రమం సేకరించండి. సరైన సమాధానం ఏంటంటే ఆహారాన్ని సేకరిస్తాయండి, ఆవాసాన్ని నిర్మించుకుంటాయి, ప్రత్యుత్పత్తి ప్రక్రియలు జరుపుకుంటాయి, సంతాన రక్షణకు తోడ్పడతాయండి. సి రైట్ అండి. ఇథాలజీ మరియు శాస్త్రవేత్తల పరిశోధనకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ బాతుపిల్లల్లో అనుసరణను మొదటిసారిగా వివరించాడు. ఇతను కాదండి, వివరించింది ఎవరని కాన్రాడ్ లోరెంజ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ కాదండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసత్వ శాస్త్రవేత్తకు సంబంధించిన వారు. మిగతా 3 ఆన్సర్ల గురించి చర్చించుకుంటామండి. ఇథాలజీ అంటే ఏంటంటే జంతు ప్రవర్తన వాటి ఆవాసాల్లో శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇథాలజీ అంటారండి. నెక్స్ట్ వాన్ ఫ్రిష్ ఏం చేశారంటే తేనెటీగలు ఒక రకమైన నాట్యం ద్వారా ఆహారం ఎక్కడ ఉందో సమాచారాన్ని పంచుకుంటాయని నిరూపించారండి. నికోటిన్ బెర్గన్ ఏం చేశారండి పక్షుల్లో ఉండే సహజ ప్రవృత్తులపై లోతైన పరిశోధనలు చేశారండి. ఈ 3 రైటేనండి, ఇదొక్కటి తప్పండి. 41 చెవి ద్వారా శబ్ద తరంగాలు ప్రయాణించే క్రమం ఏమిటి? డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, పిన్న ఉన్నది కానీ ఇది భావ్య చెవి అండి. ఇది బయట నుండి శబ్ద తరంగాలను సేకరించి శ్రావణ కుల్యలోకి పంపిస్తుందండి. శ్రావణ కుల్య ఏం చేస్తున్నది? గొట్టం వంటి ఉండే ఈ నిర్మాణం, దీని ద్వారా శబ్ద తరంగాలు కర్ణబేరికి చేరుతాయండి. కర్ణబేరికి శబ్ద తరంగాలు చేరినప్పుడు లేదా తాకినప్పుడు కర్ణబేరి కంపిస్తుందండి. కర్ణాస్త్రితయం ఏం చేస్తుందంటే మధ్య చెవులోని 3 చిన్న ఎముకలు ఉంటాయండి, మాలియస్, ఇంకస్, స్టెపిస్. ఈ కంపనాలను ఉధృతం చేస్తాయండి. ఓకే, కర్ణాస్త్రయం ఏం చేస్తుందండి? కంపనాలను ఉధృతం చేస్తుందండి. కోక్లియా చెవి లోపలోని ద్రవంలో నిన్న భాగం కంపనాలను నాడి సంకేతాలుగా మారుస్తుంది. లోపలి చెవిలోని ద్రవంతో నిన్న ఈ భాగం కోక్లియా భాగం ఏం చేస్తుందండి? కంపనాలను నాడి సంకేతాలుగా మారుస్తుంది. శ్రవణనాడి ఏం చేస్తుందండి? మెదడుకు ఈ సంకేతాలను మెదడుకు చేరవేస్తుంది. తద్వారా మనం శబ్దాన్ని వినగలుగుతున్నామండి. నెక్స్ట్ నిశ్చితం. ఆర్ధోపుడ వర్గ జీవులు జంతురాజంలో అతిపెద్ద సమూహాన్ని కలిగి ఉన్నాయి. కరెక్టేనండి. వీటి శరీరకూరం రక్తంతో నిండి ఉంటుంది మరియు వీటి కీళ్ళతో కూడిన కాళ్ళు ఉంటాయి. 2 కరెక్టేనండి, సరైన వివరణ కూడా అండి. జంతురాజంలో అన్ని వర్గాల కంటే ఆర్ధోపుడ వర్గంలోనే అత్యధిక సంఖ్యలో జీవులు ఏముంటే కీటకాలు ఎక్కువగా ఉంటాయండి. వీటి శరీర నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. వీటి కీళ్ళతో కూడిన కాళ్ళు ఉండడం వల్ల వివిధ వాతావరణంలో కూడా మనుగడ సాగించగలవండి. వీటి శరీర కోరాన్ని ఇమోసిల్ అంటారండి. ఇది రక్తంతో నిండి ఉండి అవయవాలకు పోషణ అందిస్తుందండి. ఈ లక్షణాలన్నీ ఆర్ధోపుడ వర్గం విజయవంతంగా విస్తరించడానికి కారణమైనయండి. నెక్స్ట్ 43 అండి. వాస్తవం కాని ప్రకటన ఏది? డి అండి. జంతువుల ప్రవర్తన ఎప్పుడు స్థిరంగా ఉంటుంది మరియు పర్యావరణ మార్పుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఇది కాదండి. జంతువుల ప్రవర్తన ఎప్పుడు ఒకేలా ఉండదండి. అవి తమ చుట్టూ ఉన్న పర్యావరణ మార్పులకు అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకుంటాయి. జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా అవి తమ ఆవాసాన్ని, సంతానం ఎలా రక్షించుంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ ఆన్సరేనండి. నెక్స్ట్ జంతువుల ప్రవర్తన ప్రయోగశాలల్లో కూడా పరిశోధించవచ్చు. ఇది కరెక్టేనండి. జంతువుల ఆవాసాన్ని మరియు సంతానం రక్షించుకోవడానికి వివిధ రకాల ప్రవర్తనలు ప్రదర్శిస్తాయండి. ఓకేనండి. జ్ఞానేంద్రియాలు జాగ్రత్తలకు సంబంధించి క్రింది ఏ చర్య హానికరమైనది? చెవిలోని గులిమి తీయడానికి ఇయర్ పిన్స్ లేదా అగ్గిపులను ఉపయోగించడం అనేది రాంగ్ అండి. వాటిని ఉపయోగించొద్దండి. చెవి అనేది అత్యంత సున్నితమైన అవయవం అండి. ఎయిర్ పిన్స్ వంటి కదనైన వస్తువులు వాడడం వల్ల కర్ణబేరి చినిగిపోయే ప్రమాదం ఉంది. కంటిని నలపకుండా ఫస్ట్దండి, కంటిపై దుమ్ము పడ్డప్పుడు నలపకుండా చల్లనీటితో కడగాలండి. ముక్కును శుభ్రమైన రుమాలతో తుడుచుకోవాలండి.
ప్రకాశవంతమైన సూర్యరశ్మి నేరుగా చూడకుండా జాగ్రత్త పడాలండి. ఇవన్నీ కరెక్టేనండి. సహజాత ప్రవృత్తి మరియు నిబంధన ప్రవర్తన మధ్య గల సంబంధాన్ని విశ్లేషిస్తూ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. తన జీవితకాలం ప్రదర్శించే అన్ని సహజాత ప్రవృత్తులు కేవలం శిక్షణ ద్వారా మాత్రమే మార్పు చెందుతాయి. ఇది తప్పండి. సహజాత ప్రవృత్తులు పుట్టుకతోనే వస్తాయండి. వీటికి ఎటువంటి ముందస్తు అనుభవం ఎలాంటి శిక్షణ అవసరం లేదండి. నిబంధన అంటే ఏంటిదంటే ఒక ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య ఏర్పడే అనుబంధం వల్ల కలిగే ప్రవర్తన అండి. సహజాత ప్రవృత్తులను కేవలం శిక్షణ ద్వారా మార్చడం సాధ్యం కాదండి. పుట్టుకతోనే వస్తాయి. ప్రతిచర్య అనేది సహజాత ప్రవృత్తుల్లో ఒక భాగం మరియు చాలా వేగంగా జరిగే అనియంత్రణ చర్య. ఈ 3 కరెక్టేనండి. కణశాస్త్ర అభివృద్ధి మైలురాళ్లను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ 3, 2, 1 కరెక్ట్ ఆన్సర్ అండి. 3, 4, 2, 1 ఎలా అంటే చూద్దామండి. రాబర్ట్ ఉక్ 3వది. రాబర్ట్ ఉక్ 665లో మొట్టమొదటి కణాన్ని పరిశీలించాడు. 665 అండి. రాబర్ట్ బౌన్ 1831లో కేంద్రకాన్ని కనుక్కొని నామకరణ చేశారండి. ఇదేమో 665 రాబర్ట్ ఉక్. 1831 ఏమో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నారండి. స్లీడన్ మరియు షాన్ 1838, 39లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1838, 39లోనండి. రుడాల్ఫ్ విర్కో 1855లో పాత కణాల నుండి విర్కో ఏం చెప్పినండి, పాత కణాల నుండి కొత్త కణాలు ఏర్పడతాయని వివరించి కణ సిద్ధాంతాన్ని పూర్తి చేసింది ఎవరు? రుడాల్ఫ్. 40 అండి. మానవ ప్రవర్తన మరియు జంతు ప్రవర్తన మధ్య గల ముఖ్యమైన భేదానికి సంబంధించి వాస్తవం కాని దాన్ని గుర్తించండి. ఇక్కడ జంతువుల ప్రవర్తన ఎక్కువ సహజత ప్రవర్తనలపై ఆధారపడితే మానవ ప్రవర్తన కేవలం అనుకరణ మాత్రంపై అది ఆధారపడి ఉంటుంది. ఇది సరికాని వాక్యం అండి. ఎలాగంటే మానవ ప్రవర్తన కేవలం అనుకరణ మీద మాత్రమే ఆధారపడదండి. మానవులు తమ తెలివితేటలు, తార్కిక ఆలోచన మరియు నైతిక విలువల ద్వారా తమ ప్రవర్తనను మార్చుకుంటారండి. సహజ ప్రవర్తనను మార్చుకుంటారండి. భాష, సంస్కృతి మరియు సామాజిక విలువల కారణంగా మానవ ప్రవర్తన జంతువుల కంటే చాలా సంక్లిష్టంగా ఉంటుందండి. అంటే భిన్నంగా ఉంటుంది, సంస్కృతంగా ఉంటుంది. ఇవి 3 కరెక్ట్ అండి. ఇది తప్పండి. 4వది తప్పండి. నెక్స్ట్ 48. జీవ వైవిధ్యం వర్గీకరణకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణను గుర్తించండి. 1, 2 మాత్రమేనండి రైట్. 3వది తప్పండి. వర్గీకరణ అనేది కేవలం జీవుల బాహ్య రూపంపై ఆధారపడి ఉండదండి. భూమిపై ఉన్న వివిధ రకాల జీవరాశుల మధ్య గల వైవిధ్యాన్ని జీవవైవిధ్యం అంటారు. కరెక్ట్ ఆన్సర్ అండి. వర్గీకరణ ద్వారా ఒకే రకమైన పోలికలు ఉన్న జీవులను గుర్తించడం మరియు వాటి మధ్య ఉన్న భేదాలను అర్థం చేసుకోవడం సులభమవుతుందండి. 2వది కూడా 2 కరెక్ట్ అండి. కండర కణాల రకాలను వాటి లక్షణాలను విధులతో జతపరిచి వాటిలో సరైన దానిని గుర్తించండి. రేఖిత కండరాలు 3 అండి. ఇవి మన ఆధీనంలో ఉంటాయండి. నియంత్రిత కండరాలు అంటారు. అంటే నియంత్రిత క్రియలు చేస్తాయండి నిరేఖిత కండరాలు. ఇవి పొడుగా ఉండి అనేక కేంద్రకాలను కలిగి ఉంటాయి. P3 రెండిట్లలో ఉందండి. నెక్స్ట్ అరేఖిత కండరాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి 1 అండి. Q1. ఓకే, ఎట్లా అండి, ఇవి మన ఆధీనంలో ఉండని అనియంత్రణ క్రియలండి. కుదురు ఆకారంలో ఉండి ఏకకేంద్రక కణాలను కలిగి ఉంటాయండి. నెక్స్ట్ హృదయ కండరాలు 2 అండి. అనియంత్రణ కండరాలు కానివి శాఖలను కలిగి ఉండి గుండెలో మాత్రమే శాఖలను కలిగి ఉండి కేంద్రకాలను కలిగి ఉండేటి హృదయంలో మాత్రమే కనిపిస్తాయండి. అంటే P3, Q1, R2 కరెక్ట్ ఆన్సర్ అండి. లాస్ట్ 1 అండి. చెవి విధులకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది? లోపలి చెవిలో క్లోక్లియా వినికిడికి, వెస్టిబ్యులర్ వ్యవస్థ శరీర సమస్థితికి తోడ్పడతాయండి. చెవికి 2 విధులు ఉన్నాయండి. 1 వినడానికి, 2 శరీర సమతుల్యతను కాపాడడానికి అండి. 2 విధులు. లోపలి చెవిలోని కోక్లియా శబ్ద తరంగాలను గ్రహించడంలో పాల్గొంటుంది.
వెస్టిబ్యులార్ ఏం చేస్తారంటే వ్యవస్థ మనం నడిచేటప్పుడు నిలబడేటప్పుడు శరీరం పడిపోకుండా సమతాస్థితిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందండి వెస్టిబ్యులార్ వ్యవస్థ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ.